గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 435. ఈరోజు డైలీ మనీ షోలో LIC రిజల్ట్స్తో పాటు వీకెండ్లో మరికొన్ని రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్తో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 170 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 61,624 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 20 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 18,329 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ స్లైట్ గా నెగిటివ్ గా రియాక్ట్ అయినట్లయితే అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.14% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ కరెక్ట్ అవడానికి స్పెషల్ గా రీజన్స్ అంటూ ఏమి లేవు. నెక్స్ట్ హైదరాబాద్ లో ఒక 900 కోట్ల స్కామ్ బయటపడింది. ఈ స్కామ్ లో బలైపోయిన వాళ్ళందరూ కూడా చాలా నార్మల్ వ్యక్తులే. ఈ స్కామ్ అసలు ఎలా చేశారంటే, సుల్తానా అనేటువంటి హైదరాబాద్ కి చెందినటువంటి ఒక ఆవిడికి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో ఏమున్నదంటే, ఆవిడ గనక ఆ మెసేజ్ ని ఫాలో అయ్యి లోక్సామ్ అనేటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసి దానిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వస్తాయని చెప్పి వచ్చింది. ఇది నమ్మిన ఆవిడ ఫస్ట్ వీక్ లోని 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఆ 1000 రూపీస్ కి గాను ఆవిడకి వీకెండ్ కి 1200 రూపీస్ వచ్చాయి. దీంతో నెక్స్ట్ వీక్ లో ఆవిడ 3000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. దీనికన్నా ముందు ఆవిడ్ని ఒక వాట్సాప్ గ్రూప్ లో కూడా వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఈవిడ 3000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఆవిడ గనక ఇలా రెగ్యులర్ గా రిటర్న్స్ సంపాదించాలంటే డైలీ ఈ యాప్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలని, అప్పుడే రెగ్యులర్ గా రిటర్న్స్ వస్తాయని చెప్పారు. ఇది నమ్మిన ఆవిడ ఈ లోక్సామ్ యాప్ లోని కంటిన్యూస్ గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లారు. ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆవిడ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కాంటాక్ట్ అయ్యారో ఆ నెంబర్ కి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం మానేశారు. అండ్ ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి కూడా ఆవిడని డిలీట్ చేశారు. దీంతో ఆవిడ ఏకంగా 2,30,000 నష్టపోయారు. దీని తర్వాత జూన్ 9న ఆవిడ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీని రిలేటెడ్ గా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే వాళ్ళకి కొన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. అదేంటంటే, ఈవిడ ఒక్క ఆవిడే కాదు, ఇలా చాలా మంది యాప్ లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయారని, అండ్ ఈ యాప్ వెనకాల చైనాకి చెందినటువంటి జాక్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నట్టుగా, ఆయన మన ఇండియాలో ఉన్నటువంటి వీరేంద్ర సింగ్ అనేటువంటి వ్యక్తిని కాంటాక్ట్ అయ్యి వీళ్ళిద్దరూ కలిపి ఈ స్కామ్ చేసినట్టుగా బయటపడింది. నువ్వు నష్టపోయింది ఏమైనా కోటీశ్వర్లా అంటే లేదు, వాళ్ళందరూ కూడా సామాన్యమైన వ్యక్తులే. వాళ్ళు నష్టపోవడానికి మెయిన్ రీజన్ షార్ట్ టర్మ్ లో డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి వాళ్ళు నమ్మడమే. ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ లో డబ్బులు సంపాదించడానికి మనం రూట్ నెతుక్కున్నట్లయితే అదే రూట్ లో మన డబ్బులు కూడా కోల్పోతాం. ఇలాంటి స్కామ్ ఇదే ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు బయటపడింది. ఇది మరొక స్కామ్. అందుకనే డబ్బులు ఎప్పుడు కూడా మనం షార్ట్ టర్మ్ లో సంపాదించేద్దాం అనుకుంటే సంపాదించలేం. ఈవెన్ స్టాక్ మార్కెట్ లో కూడా మనం షార్ట్ టర్మ్ లోనే డబ్బులు వచ్చేస్తాయని చెప్పి కొంతమంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ అలా గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే మన క్యాపిటల్ ని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ రోజు ఈ అప్డేట్ ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఇలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇటువంటి యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు త్వరగా డబుల్ అవుతాయని చెప్పి నమ్ముతున్నట్లయితే వాళ్ళని మనమే అలర్ట్ చేయాలి. ఇది మన బాధ్యతగా తీసుకుని అందరినీ అలర్ట్ చేద్దాం, లేదా వాళ్ళు కూడా ఇలాగే డబ్బులు కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని ఫర్దర్ అప్డేట్స్లోకి వెళ్లే ముందు, మన మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయనకి మా సైడ్ నుంచి ఒక స్మాల్ అప్రిసియేషన్ మెసేజ్. లాస్ట్ వీక్లోని ఆర్కియన్ కెమికల్స్ యొక్క IPO వీడియో రిలీజ్ చేసాం కదా, ఆ వీడియోలో ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తున్నప్పుడు ఇయర్లోనే ఆ కంపెనీ యొక్క రెవెన్యూస్ అబ్నార్మల్గా పెరిగే, దానికి రీజన్ అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఆ రీజన్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయమని అన్నయ్య అడగడం జరిగింది. దానికి రిప్లైగా ఒక ఆయన డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మొత్తం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ దానికి సోర్స్ ఆర్టికల్ని కూడా ఇచ్చారు. ఆయన పేరైతే అక్కడ లేదు, ఇంటెన్స్ గేమింగ్ అని ఉన్నది. ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసినందుకు వీ రియల్లీ అప్రిషియేట్ హిమ్. అండ్ ఈయననే కాదు, మీకు కూడా ఎవరికైనా సరే ఏదైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకోండి అడిగినప్పుడు, దాని రిలేటెడ్గా మీరు వర్క్ చేసి ఇటువంటి మెసేజెస్ కనుక షేర్ చేసినట్లయితే వీ రియల్లీ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం ఏదైతే నాలెడ్జ్ని షేర్ చేస్తున్నామో దానికి రిప్లైగా మీరు కూడా ఇలా నేర్చుకుని ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారనుకోండి, అది చదివినప్పుడు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. సో అందుకనే మన మనీ పర్స్ టీమ్ అందరి తరపున వీ రియల్లీ అప్రిషియేట్ హిమ్. నెక్స్ట్ RVNL స్టాక్ కంటిన్యూస్గా పాజిటివ్గా మూవ్ అవుతుంది. ఈ రోజు కూడా ఈ స్టాక్లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ రోజు పాజిటివ్గా మూవ్ అవడానికి రీజన్, ఈ RVNL యొక్క ఆపరేషన్స్ డైరెక్టర్ అయినటువంటి రాజేష్ ప్రసాద్ గారు CNBCతో మాట్లాడుతూ, వీళ్ళకి రైల్వేస్ దగ్గర నుంచి 20,000 crores వర్త్ ఆర్డర్స్ రావచ్చని, అండ్ మార్చ్ 2023 కల్లా వీళ్ళ ఆర్డర్ బుక్ 5,000 to 6,000 crores కి గ్రో అవ్వచ్చని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళ ఆపరేషన్స్ డైరెక్టర్ ఇంత పాజిటివ్ కామెంటరీతో ఈరోజు సెషన్లో కూడా మనం ఈ RVNL స్టాక్లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ మేఘ్మనీ ఆర్గానిక్స్ వాళ్ళు ఒక లీడింగ్ అగ్రోకెమికల్ కంపెనీతోని సప్లై అగ్రిమెంట్ ని సైన్ చేశారు. ఈ సప్లై అగ్రిమెంట్ లో భాగంగా ఈ గ్లోబల్ అగ్రోకెమికల్ కంపెనీకి వీళ్ళు 5 years పాటు స్పెసిఫిక్ అగ్రోకెమికల్స్ ని సప్లై చేయబోతున్నట్లుగా, అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ $100 million గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు $100 million ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తో
ఈ రోజు సెషన్ లో మనం మేఘ్మనీ ఆర్గానిక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో హెచ్ఈజీ స్టాక్ లో మంచి పాజిటివ్ మూమెంటం చూసాం కదా. దీనికి రీజన్ ఈ హెచ్ఈజీ వాళ్ళ బోర్డు నవంబర్ 11th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q2 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా లిథియం అయాన్ సెల్స్ కోసం గ్రాఫైట్ యానోడ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ బిజినెస్ కోసం వీళ్ళు ఒక కొత్త సబ్సిడరీని ఇన్కార్పొరేట్ చేస్తామని అండ్ అలాగే ఈ బిజినెస్ కోసం ఒక స్పెషల్ ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈ ప్లాంట్ లో ఫేజ్ 1 లో భాగంగా వీళ్ళు 1000 crores ఇన్వెస్ట్ చేసి 10 to 12 MW/hour సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని 3 years లో సెటప్ చేస్తామని అండ్ అలాగే ఫేజ్ 2 లో భాగంగా అనదర్ 1000 crores ని ఇన్వెస్ట్ చేసి వీళ్ళ టోటల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని 20 నుండి 22 MW/hour సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీకి మరొక 3 years లో సెటప్ చేస్తామని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ వీక్ లోని లాస్ట్ ఇయర్ లిస్ట్ అయినటువంటి 3 IPOs పీబీ ఫిన్టెక్, పేటిఎం అండ్ సఫైర్ ఫుడ్స్ యొక్క యాంకర్ లాక్-ఇన్ పీరియడ్ ఎండ్ అవుతుంది. ఈ యాంకర్ లాక్-ఇన్ పీరియడ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ యాంకర్ లాక్-ఇన్ పీరియడ్ ఎండ్ అవుతుండడంతో ఒకవేళ యాంకర్స్ కనుక సెల్ చేసినట్లయితే మనం ఈ వీక్ లో ఈ స్టాక్స్ లో ప్రెషర్ చూడొచ్చు. ఈ యాంకర్ లాక్-ఇన్ పీరియడ్ ఇప్పుడు ఎండ్ అవుతుంది కదా, కంపల్సరీ యాంకర్ సెల్ చేయాలంటే అలా ఏం లేదు. యాంకర్స్ ఒకవేళ సెల్ చేయాలనుకోలేనట్లయితే మనం ఈ స్టాక్స్ లో ప్రెషర్ చూసేటువంటి అవకాశం కూడా ఉండదు. అలా కాకుండా ఒకవేళ యాంకర్ సెల్ చేసినట్లయితే మాత్రం స్టాక్స్ లో మనకి కొంత ప్రెషర్ కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నైకా కేసే తీసుకుందాం. నైకా యాంకర్ లాక్-ఇన్ పీరియడ్ ఎండ్ అయిన రోజు కొంతమంది యాంకర్ సెల్ చేసినా కూడా మార్కెట్లోని ఆ స్టాక్కి బయర్స్ దగ్గర నుంచి డిమాండ్ రావడంతో మనకి నైకా స్టాక్లో ప్రెషర్ కనపడలేదు. నెక్స్ట్ పేటిఎం అక్టోబర్ మంత్ బిజినెస్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు లోన్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 161% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ లోన్స్ డిస్బర్స్మెంట్స్ అమౌంట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 387% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ పేటిఎం సూపర్ యాప్ లోని యావరేజ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్ నెంబర్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ జిఎంవి అంటే గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 42% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా వీళ్ళు ఎవ్రీ మంత్ బిజినెస్ లో అయితే గ్రోత్ డెలివర్ చేస్తూ వస్తున్నారు. బట్ వీళ్ళు ఎంత త్వరలో ప్రాఫిటబిలిటీ సైడ్ అడుగులు వేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ వీకెండ్ లో LIC వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఈ నెంబర్స్ రిలీజ్ చేశాక LIC స్టాక్ లోని ఈ రోజు మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ టోటల్ ప్రీమియం ఇన్కమ్ లో 34.32% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ రెన్యువల్ ప్రీమియం లోని 11.74% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ లోనైతే 2235.58% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ గ్రాస్ NPA నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా వీళ్ళ నెట్ ప్రీమియం ఇన్కమ్ లోను అండ్ ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఇండియన్ ఎంబెడెడ్ వాల్యూలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ లో చూసినా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో LIC వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఫ్రైడే రోజు గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 47% డ్రాప్ కనబడుతున్నట్లయితే ఎబిటాలో 0.8% అండ్ ప్యాట్ లో 4.7% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వీళ్ళు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ లోని వీళ్ళ స్క్రీన్ సరిగ్గా లేదు, దాంతో మీకు ఇక్కడ నెంబర్ సరిగ్గా కనపడట్లేదు. బట్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్రాఫిట్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ లో చూసినా వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతో ఫ్రైడే రోజు వీళ్ళ నెంబర్స్ రిలీజ్ చేసిన తర్వాత స్టాక్ లో ప్రెషర్ చూసాం. వీళ్ళ రిజల్ట్స్ గురించి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ లైక్ US లో లాస్ట్ 1 year గా ఇన్ఫ్లేషన్ ఎలా పెరుగుతుందో మనందరం చూస్తున్నాం కదా. ఇన్ఫ్లేషన్ ఇలా ఎక్కువగా పెరిగిపోవడం వలన ఈ కంట్రీస్ లోని డిస్క్రిషనరీ స్పెండింగ్ బాగా తగ్గిందని అండ్ అలాగే రీటైల్ కస్టమర్స్ అండ్ కన్స్యూమర్స్ దగ్గర నుంచి కూడా స్పెండింగ్ బాగా తగ్గిందని, దాని వల్లనే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ మీద ఇంపాక్ట్ పడినట్టుగా చెప్తున్నారు. బట్ ఈ సిచ్యువేషన్ కి కంపెనీ ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నట్టుగా, దాని వలన వీళ్ళ ఓవరాల్ బిజినెస్ యొక్క మార్జిన్స్ అయితే ప్రొటెక్ట్ చేసుకున్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు Zee Entertainment Results, వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 2.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ లో 9.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 27.9% డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం 18.6% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ క్వార్టర్ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 58.3% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ బేసిస్ లో 5.8% ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటాలోను ప్యాట్ లోను ఇంపాక్ట్ కనపడుతుంది కదా. దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ తగ్గడంతో పాటు కంటెంట్ ఎక్విజిషన్ పైన, మార్కెటింగ్ అండ్ టెక్నాలజీ పైన కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వలన ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటాలో ఇంపాక్ట్ పడినట్లుగా వీళ్ళు చెప్తున్నారు.
అండ్ వీళ్ళ డొమెస్టిక్ యాడ్ రెవెన్యూస్ లోని క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 7.7% డ్రాప్ కనపడుతుంది. అండ్ వీళ్ళ Zee యాప్ సబ్స్క్రిప్షన్ రెవెన్యూలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 4.2% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 6.5% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ గుడ్. అండ్ వీళ్ళ Zee యాప్ టోటల్ రెవెన్యూలోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 28% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ Zee యాప్ మంత్లీ యాక్టివ్ యూజర్ నెంబర్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 19 మిలియన్స్ పెరిగినట్లుగా అండ్ యావరేజ్ వాచ్ టైం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 12 మినిట్స్ పెరిగినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లోని Zee ఎంటర్టైన్మెంట్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ Godfrey Phillips వాళ్ళు ఈ వీకెండ్ లోని వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 56% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 74.86% అండ్ ప్యాట్ లో 69.85% గ్రోత్ డెలివర్ చేశారు. వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటా మార్జిన్స్ లో మాత్రం స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం మంచి ఇంప్రూవ్మెంటే చూపించారు. ఈ క్వార్టర్ లో వీళ్ళ సిగరెట్స్, టొబాకో అండ్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ యొక్క రెవెన్యూస్ లోను అండ్ ప్రాఫిట్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేసేసరికి ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం Godfrey Phillips స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. ఈవెన్ ఈ రోజనే కాదు, ఈ క్వార్టర్ లో ఐటీసీ యొక్క నెంబర్స్ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు కూడా ఈ క్వార్టర్ లో మంచి నెంబర్సే పోస్ట్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయడంతో ఈ స్టాక్ లోని కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ టు కిమ్స్ హాస్పిటల్స్ నెంబర్స్, వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 15.1% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్యాట్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లో వీళ్ళ ఐపీ వాల్యూమ్స్ లోను ఓపీ వాల్యూమ్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఆక్యుపెన్సీలో మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ ఆర్పాబ్ అంటే యావరేజ్ రెవెన్యూ పర్ ఆక్యుపైడ్ బెడ్ నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం 3.2% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లోని కిమ్స్ హాస్పిటల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని మల్లేశ్వరరావు గారు అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే, హాయ్ బ్రదర్, నా డౌట్ ఏంటంటే ఒక పర్సన్ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారనుకో, సపోజ్ ఆ పర్సన్ సడన్ గా ఎక్స్పైర్ అయితే ఇన్వెస్ట్ చేసింది ఎలా రికవర్ అవుతుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి వాటి మీద అవగాహన లేకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఎలా రికవర్ అవుతుంది? హలో మల్లేశ్వరరావు గారు, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మీరేనే కాదు, చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్న డీటెయిల్స్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు మ్యారీడ్ అనుకోండి, కంపల్సరీ మీ వైఫ్కి అయితే మాత్రం మీరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అందులో మీరు ఇన్సూరెన్స్ పాలసీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఏ ఇన్సూరెన్స్ పాలసీస్లో ఇన్వెస్ట్ చేసాం, లేదా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ స్టాక్స్ ఏ డీమ్యాట్ అకౌంట్లో ఉన్నాయి అండ్ ఆ డీమ్యాట్ అకౌంట్ డీటెయిల్స్ని, లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసాం, వాటిని ఎలా విత్డ్రా చేసుకోవాలన్నది కంపల్సరీ మనం ఆ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి. బికాజ్ మనం ఎందుకోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం? మన ఫ్యామిలీ కోసమే కదా. మనకి ఏదైనా జరిగినట్లయితే మన ఫ్యామిలీకి అవి రీచ్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు నిజంగా మనం లేనప్పుడు సఫర్ అవుతారు. సో అందుకని మీరు ఎవరైనా సరే ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే కంపల్సరీ మీ ప్రతి ఇన్వెస్ట్మెంట్లో కూడా మీ నామినీ డీటెయిల్స్ని మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ నామినేషన్ డీటెయిల్స్ని మెన్షన్ చేయడమే కాదు, మీరు వాళ్ళతో ఒక వీకెండ్లో టైం తీసుకుని కూర్చుని వాళ్ళకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. అండ్ అంతేకాదు, ఒక ఫైల్ని కూడా మెయింటైన్ చేసి ఆ ఫైల్ని వాళ్ళకి ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే మనం లేనప్పుడు అట్లీస్ట్ ఆ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయనుకోండి, దాని రిలేటెడ్గా వాళ్ళు వెళ్ళి ఆ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎవరికోసం ఇన్వెస్ట్ చేసామో వాళ్ళకి అది రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అంతేగాని మనం నామినీ మెన్షన్ చేయకుండా లేదా ఇలా వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ షేర్ చేయకుండా ఇన్వెస్ట్ చేసినా కూడా ఎవరికైతే ఆ ప్రతిఫలం దక్కాలో అది నిజంగా దక్కదు. అండ్ ఇలా చేయకపోవడం వల్లనే మన ఇండియాలోని చాలా అన్క్లెయిమ్డ్ మనీ కూడా మిగిలిపోయింది. సో ఈ తప్పుని ఎవరు చేయకండి. అందరూ కూడా ఒక వీకెండ్ తీసి, ఒక వీకెండ్ ఏంటి, ఈ వీకెండే తీసి మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.